నమస్తే. ఒక్క క్లిక్ అంతే. ఆ తర్వాత మీ ముందుకొచ్చేది చీకటి ప్రపంచం. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు తీవ్ర విమర్శల మధ్య నిలిచింది. చిన్నారులపై జరిగే లైంగిక దోపిడీకి సంబంధించిన అక్రమ కంటెంట్ను ప్రోత్సహించే ప్రకటనలు ఇన్స్టాగ్రామ్లో కనిపించాయని BBC ఐ దర్యాప్తు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్లాట్ఫామ్లో ఇలాంటి ప్రకటనలు ఎలా కనిపించాయి? ఆ ప్రకటనల వెనుక ఎవరున్నారు? పిల్లల భద్రతకు ఎంత పెద్ద ముప్పు? ఇదే మా స్పెషల్ రిపోర్ట్. రీల్స్, స్టోరీలు, ఫాలోవర్లు, లైక్స్ ఇవే కనిపించాల్సిన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లోకి వచ్చింది. BBC ఐ పరిశోధనలో కొన్ని ప్రకటనలు యూజర్లను అక్రమ నెట్వర్క్ల వైపు మళ్లించేలా ఉన్నట్లు బయటపడింది. ప్రకటన: ఒక్క క్లిక్, ఆ తర్వాత మరో ప్లాట్ఫామ్, అక్కడ డబ్బు చెల్లింపుల సూచనలు. ఇలా మొత్తం వ్యవస్థ పనిచేస్తోంది అని దర్యాప్తు చెబుతోంది. ఇది కేవలం సైబర్ నేరం మాత్రమే కాదు, పిల్లల భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన సమస్య. ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న సంస్థలు, బాలల హక్కుల సంస్థలు, సైబర్ భద్రతా నిపుణులు ఇలాంటి నెట్వర్క్లపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన అక్రమ కంటెంట్ను చూడడం, కొనుగోలు చేయడం, పంచుకోవడం అనేక దేశాలలో తీవ్రమైన నేరం. మరి ప్రశ్న ఒక్కటే, కోట్లాది మంది వినియోగదారులు ఉన్న వేదికలో ఇలాంటి ప్రకటనలు ఎలా కనిపించాయి? భద్రతా వ్యవస్థలు విఫలమయ్యాయా? లేక నేరగాళ్లు టెక్నాలజీని మోసం చేసే కొత్త మార్గాలు కనిపెట్టారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. డిజిటల్ ప్రపంచం మన చేతుల్లో ఉంది, కానీ అదే ప్రపంచంలో ప్రమాదాలు కూడా దాగున్నాయి. అనుమానాస్పద ప్రకటన కనిపిస్తే క్లిక్ చేయకండి, వెంటనే రిపోర్ట్ చేయండి. పిల్లల ఆన్లైన్ భద్రతపై అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఒక్క క్లిక్ ఒక నేరగాళ్ల నెట్వర్క్కు దారితీసే అవకాశం ఉంది. జాగ్రత్తే రక్షణ.